నెల్లూరి కారం దోశ. నెల్లూరి కారం దోశ అంటారు, కారం దోశ అంటారు, ఏ పేరు ఏదైనా సరే ఐటెం మాత్రం కారం దోశ ఒకటేనండి. ఇప్పుడు అది ఎలా చేయాలో ఈజీగా చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఏసీ మిర్చి అంటారు, కొంతమంది కాశ్మీరీ మిర్చి అంటారు, మీరేమంటారో కామెంట్ చేసేయండి. అవి తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆ మిర్చి మునిగేదాకా వాటర్ పోసేయండి. వాటర్ మరిగాక ఈ కడుక్కు పక్కన పెట్టుకున్న ఆ మిర్చి అంతా వేసేసి ఆఫ్ చేసేయండి పొయ్యి, ఎందుకంటే ఆ వేడికి ఆ మిర్చి అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మెత్తగా అయిపోయిన తర్వాత అవి కొంచెం చల్లారాలండి. ఇప్పుడు ఒక జార తీసుకొని పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక 2-3 వెల్లుల్లి, కొంచెం సాల్ట్, చల్లార్చి పెట్టుకున్న మిర్చి మొత్తం వేసి పేస్ట్ చేసుకోండి. చాలా చాలా బాగుండిద్దండి ఈ కారం. ఇప్పుడు నేను చూపించేది దాదాపు ఒక 20 దోశలకు వస్తుంది. చాలా చాలా బాగుండిద్దండి. ఇప్పుడు పార్ట్ 1 కారం ఎలా చేయాలో చూపించాను. నెక్స్ట్ పార్ట్లో దోశ మీద ఇది ఎలా యూస్ చేస్తారో కూడా చూపిస్తాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.